సెక్రటరీ అన్నక్క గారిని మరియు సంగీ సత్తమ్మ గారిని మన ధర్మపురి మండల శాఖ అధ్యక్షులు ఎల్లగౌడ్ గారిని విగ్రహావిష్కరణ సేవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న. సర్దార్ సర్వేమన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా ధర్మపురి శాసనసభ్యులుగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారిని కూడా పూలమాల వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై గౌడన్న సుస్వాగతం. ముఖ్య నాయకులు అందరికీ, కౌన్సిలర్ గారికి మరియు ధర్మపురి మండల కమిటీ గౌడ సంఘం అధ్యక్షులందరికీ స్వాగతం తెలుపుతూ ఇప్పుడు మన సభ అధ్యక్షులు మన ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని విగ్రహావిష్కరణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏం కాదు, కింద పడితే ఏం కాదు, పడని ఏం కాదు, ఎదికి వెళ్ళిపోయాం. కొంచెం వెడల్పుంటే బెటర్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వీరోచితంగా పోరాడి నైజాం సర్కారాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి మహోన్నతమైన నాయకులు మాకు ఉన్నాడని చెప్పేసి వారి గుర్తు తెచ్చుకునే విధంగా ఈరోజు విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగిందనే విషయాన్ని మా గౌడ కుల బాంధవులందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు వారు చేసినట్టు పోరాటం కానీ నైజాం సర్కార్ని ఎదిరించి మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా నైజాంలు చేసినటువంటి అరాచకాలు ఇంత అంతా కాదు. ఊహించని విధంగా అరాచకాలు చేసినటువంటి పరిస్థితులు కూడా వారికి ఎవరు ఎదురు మాట్లాడినా విచక్షణ రహితంగా చంపడం కానీ, వారి కుటుంబ సభ్యుల్ని వారికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులను విపరీతంగా వేధించడం కానీ అనేక అరాచకాలు చేసినటువంటి సందర్భంలో కూడా ఆ నైజాం సర్కార్ని ఎదిరించి బహుజనులకు వీరుడుగా ధీరుడుగా ఉన్నటువంటి మన పాపన్న గారు చేసినటువంటి సేవలు మర్చిపోలేని విషయానికి మా జిల్లా గౌడ కులస్తులకు కానీ మా ధర్మపురి నియోజకవర్గ గౌడ కులస్తులకు కానీ ఇక వేదిక పైన పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మనమందరం మన కులానికి సంబంధించిన కష్టం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వేదిక పైన అందరం కూడా వారికి అండగా ఉండాలి. మన బహుజనులు గౌడ పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మన గ్రామాలకు పోతుంటే ప్రాణాలు లెక్క చేయకుండా చెట్టు ఎక్కుతారు. ఆ చెట్టు ఎక్కి కిందికి వచ్చేంత వరకు కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంత కష్టతరమైన ప్రాంతంలో పనిచేస్తుంటారు వారు. మరి ఆ చేస్తున్న సందర్భంలో కూడా మన డాక్టర్ గారు చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పినారు, 3 మెన్ కమిటీకి సంబంధించిన సంతకాల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నారు. తప్పకుండా ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి కూడా మన జిల్లావాసి మన మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడ్, మరి వారి దృష్టి కూడా మనం తీసుకెళ్దాం. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. నా బాధ్యత, ఎందుకంటే మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడైన విపైన తప్పనిత్తులు మా బలహీన వర్గాల నాయకుడు ప్రభాకర్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, వారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తా. మీరు చెప్పినటువంటి ల్యాండ్కి సంబంధించిన విషయం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదన్నా మీరు ఏదైతే చెప్పినారో
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మీరు ప్రత్యేకంగా 5 ఎకరాలు డాక్టర్ సాబ్ చెప్తుండ్రు, ప్రభుత్వ జీవో ఉందన్న మీరు ఒకసారి జీవోని వెరిఫై చేయమంటుండు. ఈ జిల్లా కలెక్టర్ గారితో రేపు నా లెటర్ ప్యాడ్ మీద కూడా లెటర్ పెడితే వెళ్ళానా, నేను ఆ లెటర్ ఇస్తా. ఎక్కడైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వివాదం లేని భూమి ఎక్కడన్నా ఉన్నట్టయితే, మీకు అనుకూలంగా ఉన్నట్టయితే, ఒక 5 ఎకరాల 6 ఎకరాల ప్రభుత్వ నిబంధన ఉన్నట్టయితే తప్పకుండా నేను ఇప్పించే విధంగా కలెక్టర్ గారికి ఉత్తరం పెడతాను విషయాన్ని హక్కుల బాంధవులందరికీ మనం చేసుకుంటాం. అదేవిధంగా 2 గుంటల భూమి గురించి అడిగినారు, సంఘ భవనం గురించి. నిన్న ఏసీడీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్ననే కొత్తగా ఎన్నికైన 119 ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గంలో ఒక్కొక్కరికి ఏసీడీపీ నిధులు కేటాయించింది. దాని ద్వారా మీరు స్థలాన్ని చూసుకోండి. నేను ఒక 5 లక్షల రూపాయల సంఘ భవనం ఇష్టానికి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ప్రేమతోని ఎంతో ఆప్యాయతను ఇక్కడ తెలియజేసింది. మా అన్న మా లక్ష్మణ్ కుమార్ అంటే 2,20,000 ప్రజలకు ప్రతినిధి, ఒక పార్టీకో ఒక వర్గానికో కాదు, మీ అందరిని అన్నను మీ కుటుంబ సభ్యుని దయవుంచి. ఎందుకంటే నేను ఎందుకు మొదలు అందరూ అనుమతులు మాట్లాడానంటే, నిన్న రాత్రి హెల్త్ మినిస్టర్ గారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన పూజలో కూర్చున్నాడు. పూజ అయిపోయిందంటే నా కోసం బయట నిలబడున్నాడు. దయవుంచి వేదిక ఉన్నట్టు ఎందుకంటే గత 2009 నుంచి ఈ వేదికపై ఉన్న వాళ్ళందరితో సహచార మిత్రుత్వం కానీ ప్రేమాభిమానులు గల వాళ్ళందరూ ఇక్కడ ఉన్న అందరూ కూడా కలిసి పనిచేసినాం. రాజకీయంగా వేరే పార్టీలు ఉన్నప్పటికీ ఎవరైనా కలిసి పనిచేసినాం, ప్రజల పక్షాన పనిచేసినాం. కాబట్టి మా ఓడకుల బాంధవులకు ఈ ధర్మపురి జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ మీరు ఏది పని చెప్పినా, మీ వాళ్ళకి సంబంధించిన ఏ కష్టం వచ్చినా మా లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడు మా విప్పు మాకు ఫోన్ చేసినా మేము మాట్లాడినా దాన్ని తప్పకుండా సానుకూలంగా